మనం ఈ చింత చిగురిని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా 100% స్టోరేజ్కి అనుగుణంగా తయారు చేసి దేశ విదేశాలకు పంపిస్తాము. మనం పంపించే ఈ చింత చిగురిని సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. మనం చింత చిగురు ఒకటే కాదండి, ఉసిరి తురుము, మామిడి తురుము, ఆకుకూర పేస్టులు, ఇలా లిస్టు చాలానే ఉంది. ఎంతో అనుభవంతో ఎంతో జాగ్రత్తగా చేసే మన స్టోరేజ్ ఫుడ్స్కి ఫ్యాన్స్ ఎక్కువేనండి. నాకు తెలిసి ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా పెరిగే చెట్టు ఏదైనా ఉంది అంటే అది చింత చెట్టేనండి. కొంచెం పుల్లపుల్లగా ఉండే ఈ చింత చిగురుని పప్పులో పెట్టుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీస్లో వాడుకోవచ్చు. ఈ చింత చిగురుతో చేసే వంటలు అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే పర్సనల్గా నాకు కూడా చింత చిగురుతో చేసే మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మీకు ఏ కర్రీస్ ఇష్టమో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అది చింత చిగురు యాడ్ చేసి వండే కర్రీస్. సరేనా?